అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. 241 మంది ప్రయాణికులతో పాటు 34 మంది వరకు డాక్టర్లు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ మొత్తం ప్రమాదంలో ఒకే ఒక్కరు విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కుటుంబం దాదాపు 80 మంది డాక్టర్లను కాపాడింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏంటంటే, విమాన ప్రమాదం జరిగిన మేఘానీ నగర్ లో రవి ఠాకూర్ కుటుంబం నివాసం ఉంటుంది. వీరి ఫ్యామిలీ గత 15 సంవత్సరాలుగా బీజే మెడికల్ క్యాంపస్ లోని డాక్టర్లకు మధ్యాహ్నం ఫుడ్ సప్లై చేస్తోంది. అయితే ఆ రోజు కూడా, అంటే ప్రమాదం జరిగిన జూన్ 12వ తేదీన కూడా మధ్యాహ్నం చాలా మంది డాక్టర్లు బీజే మెడికల్ కాలేజ్ మెస్ లో తినడానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో విమానం కూలి దాదాపు 34 మందికి పైగా డాక్టర్లు మరణించారు. కానీ చాలా మంది డాక్టర్లు ఇంకా భోజనానికి రాలేదు. దానికి కారణం రవి ఠాకూర్, అతడి భార్య స్వయంగా భోజనాన్ని వార్డుల్లోకి తీసుకెళ్లి అందించారు. రవి, అతని భార్య లలిత, తండ్రి ప్రహ్లాద్ ఠాకూర్, వారి బంధువు సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు వార్డుల్లోని డాక్టర్లకు టిఫిన్ కారియర్లను అందించడానికి బయలుదేరారు. లేదంటే ఆ రోజు దాదాపు 80 మంది డాక్టర్లు తినడానికి మెస్లోకి వచ్చేవారు. వారు రాకపోవడంతో ఈ భారీ ప్రమాదం నుంచి దాదాపు 80 మందికి పైగా బయటపడ్డారని చెప్తున్నారు. చాలా మంది డాక్టర్లు రవి ఠాకూర్ భోజనం తీసుకెళ్లడంతో మెస్ కు వెళ్లకుండా ఉండిపోయారు. కొంతమంది హాస్టళ్లలో, మరికొంతమంది వార్డుల్లో పేషెంట్లను చూస్తూ ఉండిపోయారు. అయితే 80 మందిని కాపాడిన రవి విధి ఆడిన వింత నాటకంలో మాత్రం తన 2 ఏళ్ల కూతురు ఆద్యతో పాటు తన తల్లి ప్రాణాలను కోల్పోయాడు. పాపం ఆ చిన్నారి నాన్నతో వెళ్తానని చెప్పింది. కానీ బయట ఎండగా ఉందని నువ్వు నాన్నమ్మతో ఆడుకోమని చెప్పి వెళ్ళిపోయారు. దీంతో ఆమెను మెస్లో వంట చేస్తున్న తన తల్లి సర్లా ఠాకూర్ వద్ద వదిలి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆద్య చాలా ఏడ్చిందని రవి ఠాకూర్ చెప్తున్నాడు. తనతో ఆ రోజు తీసుకెళ్లుంటే కనీసం తన కూతురైనా బ్రతికి ఉండేదని అతడు కన్నీరు మున్నీరవుతున్నాడు. రోజు మెస్లో టిఫిన్లను నింపడం, ఆహారాన్ని అందించటం, పాత్రలను కడగటం, తిరిగి మరుసటి రోజుకు ఆహారం సిద్ధం చేయడం, ఇలా నిత్యం ఎంతో బిజీగా ఉంటామని రవి ఠాకూర్ చెప్తున్నాడు. ఆ రోజు కూడా అంతే పనిలో ఉన్నామని, అందుకే పాపను తన తల్లి దగ్గర విడిచి వెళ్ళానని రవి ఠాకూర్ చెప్తున్నాడు. కానీ కొద్దిసేపటికే సుమారు 1:40 చెవులు పేలిపోయే భారీ శబ్దం ఒకటి మాకు వినిపించిందని ఆయన చెప్తున్నాడు. ఏం జరిగిందో వచ్చి చూసేలోపే భారీ మంటలు, నల్లటి పొగ మొత్తం బిల్డింగ్ను చుట్టుముట్టాయి. కాసేపటికి తేరుకొని చూస్తే కూలింది ఒక విమానమని, అది కూడా మెస్ భవనం పైనే కూలిందని తెలిసిందే. దీంతో తాము అక్కడికి పరిగెత్తామని, కానీ పోలీసులు అక్కడున్న కొంతమంది నన్ను ఆపారని రవి ఠాకూర్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కొంతమంది డాక్టర్లు తమకు అర్థమయ్యేలా చెప్పారని అన్నారు. ఆ తర్వాత DNA నమూనాలను ఇవ్వమని పోలీసులు అడిగారు. అలా గురువారం ఉదయం తమ DNAతో 2 మృతదేహాలు సరిపోలాయి. దీంతో వారిద్దరూ ప్రమాదంలో మరణించారని పోలీసులు ధృవీకరించారు. ఆ తర్వాత వారి అంత్యక్రియలు నిర్వహించామని రవి ఠాకూర్ ఏడుస్తూ చెప్పాడు. क्या कर सामे से అహ్మదాబాద్ విమాన ప్రమాదం కొన్ని వందల కుటుంబాల్లో ఇలాంటి విషాదాన్ని నింపింది. ఇవి బయటపడ్డ కొన్ని సంఘటనలు మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి.